హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెజ్ ఫ్యామిలీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో చేయబోయే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ మొలకలతో రొట్టె. మొలకెత్తిన పెసల వల్ల ఒకటి కాదు రెండు కాదు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొలకల్లోని విటమిన్ ఏ వలన హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే హార్ట్ హెల్త్కి కానీ వెయిట్ మేనేజ్మెంట్లో కానీ మొలకలు ద బెస్ట్. మొలకల రొట్టెకి కావాల్సిన పదార్థాలు: ఒక బౌల్లో మొలకెత్తిన పెసలు, అదే బౌల్లో బియ్యపిండి, కొద్దిగా గోధుమ పిండి, 5-6 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, ఒక క్యారెట్, 2 ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర. మొదట ఒక మిక్సీ జార్లో సన్నగా తరిగిన అల్లం, 5-6 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, కొద్దిగా కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అలా గ్రైండ్ చేసిన తర్వాత అదే మిక్సీ జార్లో మనం తీసుకున్న మొలకలను కూడా వేసి కొద్దిగా కోర్స్గా బ్లెండ్ చేయాలండి. ఒక వెడల్పాటి గిన్నెలో మనం గ్రైండ్ చేసిన మొలకలు, సన్నగా తురుముకున్న క్యారెట్, కొంచెం ఉల్లిపాయలు, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర, 2 స్పూన్ల పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్, కొద్దిగా పసుపు, కొంచెం కారం, తగినంత ఉప్పు, కొంచెం ఇంగువ వేసి మనం తీసుకున్న బియ్యం పిండి, గోధుమ పిండి వేసి మధ్యలో కొంచెం నీళ్ళు పోసుకొని పిండి మొత్తాన్ని కలుపుకోవాలండి. పిండి కొద్దిగా మెత్తగా కలుపుకున్న తర్వాత మనం కలిపిన పిండిలో నుంచి ఒక చిన్న ముద్ద పిండి ముద్దను తీసుకొని ఒక పల్చటి క్లాత్ మీద మనం తీసుకున్న పిండి ముద్దని పల్చగా ప్రెస్ చేయాలి. ఆ రొట్టెని ఎంత పల్చగా ప్రెస్ చేస్తే రొట్టె అంత క్రిస్పీగా వస్తుందండి. స్టవ్ మీద పెనం పెట్టి పెనం మీద ఒక చుక్క ఆయిల్ వేసి కాగిన తర్వాత మనం చేసిన రొట్టెని పెనం మీద వేయాలండి. అలా వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి వెనక ముందు లో ఫ్లేమ్లో కాలనివ్వాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మొలకల రొట్టె రెడీ. బెస్ట్ డైట్ రెసిపీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.